బ్రేకింగ్ న్యూస్. నాంపల్లి కోర్టులో కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. పిటిషనర్ శ్రీలత దాఖలు చేసిన పిటిషన్ను విచారించడానికి నాంపల్లి కోర్టు నిరాకరించింది. ఈ కేసు విచారణ తమ పరిధిలోకి రాదు అంటూ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. అంతేకాకుండా దీనిని ప్రజాప్రతినిధుల కోర్టులో వేసుకోవచ్చని పిటిషనర్కు స్పష్టం చేసింది. నేను ఆల్రెడీ ఇచ్చాను 3 months బ్యాక్ కంప్లైంట్ ఇచ్చాను డీజీపీ గారికి. నాకు ఎవరితో సంబంధాలు లేవు. నేను 4 ఏళ్లుగా నా కేసు ఫైట్ చేస్తున్నా. అలాగుంటే నేను ఎవరి దగ్గరకు వెళ్ళేదాన్ని కదా, ఇప్పటి వరకు రిక్వెస్ట్ చేసేదాన్ని కదా. ఐ హావ్ నో నాకు ఎవరితో ఎటువంటి సంబంధాలు లేవు. నేను ఎవరికి ఏమి ఇవ్వలేదు. నాకు తెలియదండి. ప్లీజ్ నన్ను కేసు మీద అటెండ్ చేయండి. అంటే జనరల్గా ఇప్పుడు ఇలా వచ్చారో అలాగే జరిగింది. దీని గురించి అని నేను పర్టికులర్గా ఏం చెప్పలా. నాకు థ్రెట్, ప్లీజ్ అండి, నాకు ఇప్పుడు థ్రెట్ ఉంది. మీ ముందలే చూశారు, వీడియో తీస్తున్నారు. వాళ్ళు చెప్పగానే వాళ్ళు వెళ్ళిపోయారు. ప్లీజ్ నాకు కొంచెం రిలీఫ్, ప్లీజ్. నాకు థ్రెట్ ఉంది, ఫస్ట్ అది చూడండి. నాంపల్లి కోర్టులో కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు కారణంగానే మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్ విచారించడానికి నాంపల్లి కోర్టు ఇప్పుడు నిరాకరించింది. ఈ కేసు విచారణ తమ పరిధిలోకి రాదు అంటూ పిటిషన్ కోర్టు తిరస్కరించింది. అంతేకాకుండా దీనిని ప్రజాప్రతినిధుల కోర్టులో వేసుకోవచ్చని పిటిషనర్కు స్పష్టం చేసింది. ఈ కేసులో ప్రతివాదులుగా కాంగ్రెస్ నేతలు మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, వాకిటి శ్రీహరి తదితరులు ఉన్నారు. ఈ కేసులో ప్రతివాదులుగా ప్రజాప్రతినిధులు ఉన్నందున ఈ కోర్టుకు విచారణ జరిపే పరిధి లేదు అని మీనాక్షి నటరాజన్ తరపు న్యాయవాది గట్టిగా వాదించారు. దీంతో ప్రతివాదులుగా ఉన్న వారి పూర్తి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన కోర్టు మరో న్యాయస్థానానికి నివేదించాలని న్యాయస్థానం తన సిబ్బందిని ఆదేశించింది. ఇందులో ఒకరు ప్రజాప్రతినిధిగా ఉన్నా కోర్టు జ్యూరిస్డిక్షన్ కాదు అంటూ కేసును తిరస్కరించే అవకాశం ఉంటుంది అని భావించిన న్యాయస్థానం తదుపరి విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. మధ్యాహ్నం జ్యూరిస్డిక్షన్ పై తుది తీర్పును వెలువరిస్తూ ప్రతివాదుల జాబితాలో ప్రజాప్రతినిధులు ఉన్నందున ఈ కేసు తమ పరిధిలోకి రాదు అని స్పష్టం చేస్తూ పిటిషన్ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. సమ్మన్లు ఇచ్చిన తర్వాత అందరు పార్టీసు రెస్పాండెంట్స్ అపీర్ అయ్యారు. అపీర్ అయిన వెంటనే కోర్టుకు మేమేం తెలియజేశామంటే దీంట్లో 7 పార్టీల్లో రెస్పాండెంట్స్ లో 4 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పాత ఎంపీలు ఉన్నారు. కాబట్టి ఈ కోర్టుకి అసలు కాంగ్రెస్ తీసుకునే అధికారం కాదు, ఎస్ఆర్ స్టేజ్లో కూడా రిసీవ్ చేసుకోవడానికి లేదు. తీసుకుని మాకు నోటీసులు ఇచ్చి సమ్మన్లు ఇచ్చి కౌంటర్లు చేయమని చెప్పే అధికారం అసలు లేదు. ఒకవేళ మేము కౌంటర్లు కనుక వేస్తే మా డిఫెన్స్ ఇందులోనే ఇప్పుడే తెలిసిపోతుంది. మీకు జ్యూరిస్డిక్షన్ లేని కోర్టుకి దీన్ని డిసైడ్ చేసి మా కౌంటర్లని డిసైడ్ చేసే అధికారం మీకు లేదు అంటే కోర్టు వారు ఏమన్నారంటే నేను కాంగ్రెస్ తీసుకోలేదు అని. కాంగ్రెస్ తీసుకోకుండా ఈ కేసులో క్లియర్గా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ అని లోపల బాడీలో రాసింది. అట్లాగే కాస్ట్ టైటిల్లో రెస్పాండెంట్స్ పేర్ల కింద రాసి ఉన్నది. ఇవన్నీ ఉన్నప్పుడు ఏ రకంగా నోటీసులు ఇచ్చారు? ఇది ఇవ్వటం కరెక్ట్ కాదు. కారణం ఏంటంటే హైకోర్టు మన తెలంగాణ హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఎక్స్ ఎమ్మెల్యే మీద వేసినా, ఎక్స్ ఎంపీ మీద వేసినా, ఎవరి మీద వేసినా కూడా అది డిసిగ్నేటెడ్ కోర్టు ముందు, ఎంపీ ఎమ్మెల్యే డిసిగ్నేటెడ్ కోర్టు ముందుకు వెళ్ళాలి. మీరు అసలు సమ్మన్స్ ఇవ్వటం కూడా తప్పు అని అంటే అది ఇచ్చేశారు. ఇప్పుడు నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత వారు కంప్లైనెంట్ ఆమె అంటే చెప్పాను కోర్టుకి, మేము ఎక్యూజ్డ్గా రాస్తున్నారు, రెస్పాండెంట్గా మీరు మాకు నోటీసులు ఇచ్చారు, మేము రెస్పాండెంట్స్ కిందకే చెప్తున్నాము, ఎక్యూజ్డ్గా రాస్తున్నారు. కొన్ని ఆర్డర్ కాపీల్లో కొన్ని చోట్ల కూడా ఎక్యూజ్డ్ని రాశారు. మీరు అసలు మమ్మల్ని రెస్పాండెంట్స్గా చేర్చి ఎక్యూజ్డ్ అని డిసిగ్నేట్ చేయటం ఏంటి? ఇది కరెక్ట్ కాదు. మీరు అంటే లేదు అది తప్పు జరిగింది రాశారు ప్రీవియస్గా, ఆమె ఉన్నప్పుడు కాదు అన్నట్టు కూడా ఆ జడ్జి గారు కూడా తెలియచేయడం జరిగింది. కాబట్టి ఓవరాల్గా ఇవాళ జరిగిన దాంట్లో
ఫైనల్గా కోర్టు వారు ఏమన్నారంటే ఈ ఎమ్మెల్యేలు మళ్ళీ అయిపోయే ముందు కోర్టు వారు ఏమన్నారంటే మీరు చెప్పారు దీనికి మాకు వాళ్ళు ఎమ్మెల్యేలని కానీ పాత ఎంపీలని కానీ ఎక్స్ ఎంపీలని కానీ ఎక్స్ ఎమ్మెల్యేసు ఎంపీసు ఎమ్మెల్సీస్ అని చెప్పి తెలియజేయడానికి మీరు ఎవిడెన్స్లు ఇవ్వండి అని చెప్తే దాని ప్రకారం కోర్టు వారి డైరెక్షన్ ప్రకారము మేము వాటికి మెమో వేయడం జరిగింది. మెమోని బేస్ చేసుకుని సెక్షన్ మళ్ళీ జడ్జి గారికి మ్యాటర్ పుటప్ చేసి ఇప్పుడు 3 గంటలకి ఇవాళ ఈ కేసుని సరైన కోర్టు ముందు దాఖలు చేసుకోండి అని రిటర్న్ చేయటం జరిగింది. దీనివలన ఇవాళ మీనాక్షి గారి మీద ఏ విధమైన కేసు ఇవాళ రోజునికి లేనట్టు లెక్క. కానీ అన్ఫార్చునేట్గా అక్కడ ఆవిడకి జరగాల్సిన డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోయింది. కానీ ఇది మళ్ళీ ఈ ఎమ్మెల్యే ఎంపీ కోర్టు డిసిగ్నేటెడ్ కోర్టుకి వెళ్ళినా కూడా సమ్మన్స్ ఇచ్చేటప్పుడు మళ్ళీ మొత్తం ఈ వాదనలన్నీ విన్న తర్వాత మాత్రమే వారు కూడా కాంగ్రెస్ తీసుకోవాలి. ఇది ఖచ్చితంగా ఈసారి అక్కడ కూడా మేము మా వాదన ఖచ్చితంగా ఈ కోర్టు ఏది చేయొచ్చు ఏది చేయొచ్చో కూడా మళ్ళీ మేము చెప్పడానికి తయారుగా ఉన్నాం. నాంపల్లి కోర్టులో కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్ విచారించడానికి నాంపల్లి కోర్టుకు జ్యూరిస్డిక్షన్ లేదు అంటూ మీనాక్షి నటరాజన్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకుని వెళ్లారు. ఆ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం పిటిషనర్ వేసిన పిటిషన్ను రిటర్న్ చేశారు, తిరస్కరించారు. ఈ కేసు విచారణ పరిధి తమ పరిధిలోకి రాదు అంటూ పిటిషన్ కోర్టు తిరస్కరించింది. అంతేకాకుండా ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు అని పిటిషనర్కు స్పష్టం చేసింది.